అమ్మ అసలు ఏం జరిగింది, ఏమైంది? నాకు తెలియదు బిడ్డ, నేను ఇప్పుడు వచ్చిన, నేను లేను, ఊరికి పోయినా. ఏమో రా, మేమైతే పండుకున్నాం బిడ్డ. ఆడైతే ఫంక్షన్ చేసుకున్నారు, వాళ్ళు దావత్ చేసుకున్నారు. ఫస్ట్ టపాకాయలు కాల్చారు, టపాకాయలు కాల్చారు. ఎక్కడోళ్ళు అక్కడ పోయారు, ఆ కుర్చీలు వేసుకొని ఆడ కూర్చున్నారు. ఈ యాకన్న అన్న ఆయనే వచ్చిండు, వాళ్ళ ఇంటి మీదకి పోయిండు. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఆ గలీలో ఉంటుంది. ఆయన వచ్చిండు, వచ్చి మరి వాళ్ళని ఏమన్నాడు ఆయన తెలియదు. ఆయన అయితే వాస్తవానికి తాగుతాడు, అందరి మీద అరుస్తాడు ముసలాయనే. ఇక ఆయన ఒకటి రెండు పీకిండు ఆ పిల్లగాడు, పెద్ద పిల్లగాడు కింద పడ్డాడు. ఇక ఆడోళ్ళ మేము తిట్టినాం, ఆయన ఎల్లగొట్టినాం. ఆ చెప్పులు పోయిన ఆయన మళ్ళీ వచ్చిండు. ఆ చెప్పుల కోసం రాగానే చెప్పులకి ఎందుకు వచ్చినాడు, మళ్ళీ ఒకటైతే మళ్ళీ కింద పడ్డాడు ఆ పోరడు. ఇక మేము వాళ్ళని తిట్టినాం, ఆడోళ్ళం. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడ కూర్చురు. అది జరిగిన సంఘటన. అది వచ్చారు, మళ్ళీ ఏనంగా వచ్చారు, అటాక్ చేసిండ్రు వీళ్ళని. అదే 50 మంది ఎవరైతే అటాక్ చేసారో ఆ 50 మంది కూడా ఈ గల్లీలోనే నివసిస్తారా? ఈ గల్లీకి ఎవరైందో మనకు తెలియదు బిడ్డ, ఎవరైంది మాకు చూడలేదు. కానీ మేమైతే బయటికి రాలేదు. మా భయాలు మాకున్నాయి, రాళ్ళ తీసుకొని కొడుతున్నారు. అది జరిగిన విషయం. అది అంటే మీరు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కూడా కొడతామని అన్నారా? ఎక్కడ ప్రశ్నిస్తుంది, వాళ్ళే పైగురికి దాచుకున్నారు. రాళ్ళు రప్పలు కట్టెలు కాళ్ళ తీసుకొని కొడుతున్నారు. మేము బయటికి వెళ్ళే అవకాశమే లేదు అక్కడ, పానగండ. అప్పుడు మీరు ఎవరైనా పోలీసులకి, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? పోలీసులు వచ్చారు, నైటు పోలీసులు వచ్చి వాళ్ళను సాగనంపిర్రు, ఆడోళ్ళను మగోళ్ళను సాగనంపిర్రు. తెల్లందాక ఇన్నే ఉన్నారు, పోవద్దంటే ఈడ వండుకురు పోలీసు వాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు, ఇద్దరు ఆడ కూర్చున్నారు. మరి పోయినరా ఉన్నారు, నైట్ అంతా ఇన్నే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇదంతా నైట్ జరిగింది? నైట్ జరిగింది, 10 గంటల నుంచి వెళ్ళి ఇక 2 గంటల దాకా సంఘటన జరిగింది. గృహప్రవేశం నిన్ననే జరిగిందా? నిన్నటి రోజునే? నిన్న శనివారం అయ్యింది, ఇవాళ ఆదివారము. ఆటలు కోసుకొని తిని కిరాయికి ఇచ్చుకుంటామని వచ్చారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు గారు పాపం, వాళ్ళు ఎన్నో ఉంటారు, వాళ్ళు సిటీలు ఉంటారు. అది జరిగిన విషయం. ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు ఏమిటోళ్ళు అవైతే మేము చూడలేదు. చూడండి మేము ఎట్లా చెప్తాం చెప్పు. అదే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు కొనుక్కున్నారు, అమ్మిన ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కొని గృహప్రవేశం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అది కథ. ఆ సమయంలో ఇదంతా జరిగింది. అమ్మాయి ఏం జరిగింది అసలు? ఉన్నావా నువ్వు? ఇట్లా ఇది జరిగినప్పుడు ఉన్నారా మీరు? లేను లేను. ఈ కార్ ఎవరిది? ఇప్పుడు కూడా ఈ కార్ని కూడా పగలగొట్టి మాది, ఈ ఇల్లు మాది. మరి మీరు వెళ్ళలేదా పోలీస్ స్టేషన్కి? ఎక్కడ పోతాము, మేము మా పిల్లలు పోయిర్రు. నాకు జ్వరం వచ్చిందిరా, నాకు చేతన అయితే లేదు. వేరే వాళ్ళు ఆ ఇల్లు 2 3 పోయిర్రు, స్టేషన్కి పోయిర్రు. ఇక అందరం మొత్తం ఎవరో ఒకరు పోయిర్రు. మీ కార్ అంతా ధ్వంసం చేస్తారు. మీ ఇంటి మీద కూడా ఏమైనా రాలేసే ప్రయత్నం చేస్తారు? వేయలేదమ్మా, వేయలే, మా ఇంటి మీద వేయలే. కానీ మా కొడుకు అరే ఎందుకు చేస్తారా అంటే దీన్ని కూడా కొట్టేసిపోయారు. అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి దాడికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఏం జరిగింది అసలు? నిన్న రాత్రి గొడవ అంతా జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏమైంది? మీరు ఏం చూసారు? ఆ గొడవ ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. మీరు న్యూస్ వాళ్ళేనా? ఆ గొడవ ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. లొల్లి అయినాక మేము బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళాక ఆయనను కొట్టిరట ఇంటి వాళ్ళు. కొట్టినాక వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ 2 దెబ్బలు కొట్టిరట. మళ్ళీ వాళ్ళు రౌడీలో తీసుకొచ్చిర్రు, అంత ఆగమాగం చేసిర్రు, అంతే. ఇప్పుడు ఆగమం చేసిర్రు అని ఎవరైతే చెప్తున్నారో ఆ రౌడీలని వాళ్ళు ఇక్కడే గల్లీలోనే ఉంటారా? గల్లీలోనే తెలియదు, ఆ చీకట్లో నేను చూడలే వాళ్ళను. ఎవరు ఆకయ్య అని చెప్తున్నారు, ఆకయ్య ఇక్కడే ఉంటారు, వాళ్ళ కుమారుని వాళ్ళ కొడుకుని పిలిపించి ఇదంతా కూడా ఒక గాంజా బ్యాచ్ ఇదంతా కూడా చేసిందంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడనే ఉంది, లోపల ఉందని చెప్తున్నారు. ఇక్కడనే ఆట వాళ్ళు ఉన్న కాడనే ఉంది వాళ్ళ ఇల్లు, అంతే. అంటే ఇది వాళ్ళు ఇట్లా ఏదైతే ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టడం ఇది మొదటిసారా, లేకపోతే గతంలో కూడా ఇట్లాంటివి చోటు చేసుకున్నటువంటి సందర్భం ఉందా? ఇప్పుడే, ఇదివరకు ఏం లేదు. ఆయన తాగి వర్రేది బజార్ల పొంటి, ఎవరు పట్టించుకోకపోయేది. గల్లీ నివాసులు అందరినీ కూడా అంటే ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడతారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. తిట్టేది, తిడితే ఇక తాగి వరుతుండని ఎవరు పట్టించుకోకపోయేది. తిడితే ఈ బస్సులలో అవి పట్టించుకో, వాళ్ళు సిటీ నుంచి వచ్చి కొన్నారు ఇక్కడ. వాళ్ళని ఏమన్నాడో కొట్టిరు, కొట్టినాక వేరే వాళ్ళు వచ్చి అంత ఆగమాగం చేసి. చూసారు కదా, మరిన్ని వివరాలు మనం అక్కడ మేడిపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జర్నలిస్ట్ కుటుంబం అందరూ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఒకసారి కంప్లైంట్ చేయడానికి కూడా వచ్చారు. అసలు పరిస్థితి ఏంటి, అసలు నిన్న జరిగింది ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీలత. అసలు ఏం జరిగింది ఈ విధ్వంసం అంతా? ఎప్పుడు ఈరోజు జరిగిందా నిన్న జరిగిందా? నైట్ 12:30 అర్ధరాత్రి 12:30కు జరిగింది. 12:30 ఒకటైంది. ఆ ప్రాంతంలో వచ్చిర్రు. ఎందుకు అట్లా చేస్తుర్రు అని అంటే వీడియో తీస్తుంటే మా ఆయన ఫోన్ ఇట్లా రాళ్ళ తీసుకొని కొట్టి ఫోన్ కింద పడ్డది. ఫోన్ తీసుకెళ్ళిర్రు. మా కారు, 2 స్కూటీలు, కిటికీల అద్దాలు, డోర్ల అద్దాలు అన్నీ వాళ్ళకి కొట్టిర్రు. రాళ్ళ తీసుకొని ఎట్లా పడితే అట్లా కొట్టిర్రు. ఫోను అన్నీ జంసం చేసిర్రు. మేము వద్దని అన్నాం అంతే, ఖాళీ. మా కాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఏదైతే గృహప్రవేశం జరుపుకుంటున్న ఇంటికి మీకు ఎలాంటి సంబంధం లేదు. మరి అప్పుడు పోలీస్ స్టేషన్కి అంటే పోలీసులకు కాల్ చేయలేదా? కాల్ చేస్తేనే వచ్చిర్రు. వాళ్ళు వస్తేనే వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు వస్తేనే వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చేంతటి గ్యాప్లో మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసారు. 40 మంది దాకా వచ్చిర్రు. మనిషి ఒక్కొక్క రాయి వేస్తే అన్నీ ధ్వంసమైనాయి. అద్దాలు, బాల్కనీల రాళ్ళు ఇసిరేసిర్రు. కిటికీల అద్దాలు ఉంటాయి, డోర్ పైన అద్దాలు, సీసీ కెమెరాలు వాళ్ళకి కొట్టిర్రు. అంతా ఆగమాగం చేసిర్రు. మేము అసలు ఏం అనలే. వీడియో తీస్తుండే ఎందుకు తీస్తుర్రు అట్లా అని అన్నాం. వాళ్ళు అంతగానం చేసిర్రు. ఫస్ట్ ఒకసారి వచ్చిండ్రు, ఒకసారి వచ్చి వాళ్ళనే కొట్టి పోయిర్రు. వాళ్ళు ఎక్కడ స్థానికంగా అంటే గల్లీలోనే ఏదైతే మీ బస్సుకి సంబంధించిన వాళ్ళని అక్కడే ఉంటారా? అక్కడ ఉండరు వాళ్ళు. హిమాయత్ నగర్లో ఉంటారు వాళ్ళు. ఇల్లుగల్లోళ్ళు కొట్టిన వాళ్ళు అంటుంటారా మీరు? కొట్టిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు అక్కడక్కడే ఉంటారు. అంబేద్కర్ నగర్, దేవేంద్ర నగరు, గౌతమ్ నగరు. ఇంతకుముందు ఇట్లాంటి దాడి ఇది మొదటిసారా, లేకపోతే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా చేసిర్రు? ఇంతకుముందుకు 4-5 సార్లు వాళ్ళు చేసిర్రు. మనకు తెలియదు, నాకు అసలు తెలియదు. మాకు ఇప్పుడు ఫస్ట్ టైం మా ఇంటికి. మీ ఇంట్లో ఫస్ట్ టైం ఇట్లా జరగడం? పక్కన జరుగుతుంటే మేము చూసినందుకు మా మీద దాడి చేసిర్రు వాళ్ళు. మమ్మల్ని కొట్టి ఇట్లా కారు అద్దాలు అన్నీ వాళ్ళకి కొట్టిర్రు. అసలు అంత ఇప్పుడు ఇంత జరగడానికి గల కారణం ఏమైంది అసలు? అంటే ఇందుకు ఊరికనే వచ్చి పలగొట్టిరా? అసలు ఏమైంది? ఏమన్నారు వాళ్ళు? ఎవరు ఆకయ్య గల్లీలో చెప్తున్నారు, ఆకయ్య అనే కొడుకు అంతమంది రౌడీల్ని గంజా బ్యాచ్ని పిలిపించారని చెప్తున్నారు. నిజమేనేది? వాళ్ళు నిజమే పిలిపించారు. వాళ్ళు పిలిపించి ఫస్ట్ 11:30కి అట్లా వచ్చిర్రు. వచ్చి అన్ని వాళ్ళ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ కేసు రాసి హాస్పిటల్ ఒక ఆయనకు తలకాయ వలిగింది, చెయ్యిలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వేరే ఏమో హాజరు వేసుకోవాలన్నట. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏఎస్ఐ అందరూ మొబైల్ వ్యాను వెళ్ళిపోయి మేము ఫోన్ చేసే మళ్ళా వాళ్ళు కేసు పెట్టి ఇంటికి వచ్చి ఇంటి ముంగట కూర్చురు. వాళ్ళు మళ్ళీ వచ్చి అటాక్ చేసిర్రు. 12:30 1 అయింది. అయ్యో ఇప్పుడే వచ్చి పోలీసు వాళ్ళు ఇదంతా జంసమేం చేస్తారు మళ్ళా అది అని మేము పైనుండే అంటున్నాము అని కెమెరా వీడియో తీస్తుంటేనే అసలు దాడి చేసి వాళ్ళ 3 కార్లు 2 బైకులు ఇప్పుడు మేము అనగానే ఇక మాకు అటాక్ అయ్యారు. మా వాకిట్లోకి వచ్చి కారు, స్కూటీలు, డోర్లు, కిటికీల అద్దాలు, పైన కిటికీలు అన్నీ వాళ్ళ కొట్టిరు. సీసీ కెమెరాలు 3 సీసీ కెమెరాలు పీకేసిరు. ఆ డోరు గోవా కట్టెలు ఉన్నాయి, అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ గోవా కట్టెలు తీసుకొని డోరు గుద్దిరు. డోర్ వస్తే మమ్మల్ని కొడదామని పైకి వచ్చి మమ్మల్ని కొడదామని ప్రయత్నించారు. ఏం కాలేదు కదా? అంటే అక్కడ వాళ్ళకి అయింది, మాకేం కాలేదు, మా మనుషులకేం కాలే కానీ అంతా రాళ్ళు తాకినాయి. మా ఆయనకి ఇక్కడ రాళ్ళు తాకినాయి, ఇక్కడ రాళ్ళు తాకినాయి కానీ బండ్లు పనికి రాకుండా అయినాయి 3 బండ్లు. ఇప్పుడు గృహప్రవేశం జరుపుకునే వాళ్ళ ఇంట్లో అంటే అందరికి కుటుంబ సభ్యులకు బాగానే ఉన్నారా? అంటే చిన్న పిల్లల్ని కూడా కొట్టినట్టుగా కూడా తెలిసింది. కొట్టిరు చిన్నపిల్లలు, లేడీస్ను చుట్టాలను కొట్టిరు. ఒక ఆయనను తలకాయ వలిగింది, ఒక ఆయనకు చెయ్యి ఇరిగింది, ఒక ఆయన కీడు ఇరిగింది, ఒక ఆయన కాలు ఇరిగింది, ఒక ఆయన సీరియస్గా ఉండు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మా రిలేషన్ మాకు ఏం జరుగుతుందో మాకు అర్థం కాక మేము వద్దామనేసరికి మమ్మల్ని కూడా రాళ్ళు తీసుకొని కొడుతుంటే వాళ్ళు పోయినాక వచ్చినాం మేము. సో మేము ఏం చేస్తాం, మా ఎవ్వరు రాని మా గల్లీలో అందరూ చూస్తారు కానీ ఎవ్వరు రాలేదు. రాళ్ళు తీసుకొని కొడుతున్నారు వాళ్ళని కూడా. ఏడు దొరుకుతుంది ఎవరు తెలియదు కదా. ప్రయత్నిస్తారు కానీ రాళ్ళ తీసుకొని వాళ్ళ మీదకి కూడా ఎగబడుతున్నారు. వాళ్ళు 30-40 మంది అయ్యేసరికి ఎవరు వచ్చినా ఎవరింట్లో 4-5 ఉంటారు. వాళ్ళందరూ భయపడి ఆ గేట్ల లోపలనే ఉండరు. వచ్చినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గల్లీలో ఉండేటువంటి వాళ్ళైనా వేరే ఎక్కడైనా కాలనీలనే ఉంటారు, ఆ కాలనీలో చుట్టుపక్కలనే ఉంటారు. మరి ఇట్లా ఆకయ్య అనే ఏదైతే వ్యక్తి ఇప్పుడు ముందుగా వీళ్ళతో వాగ్వాదానికి దిగాడో ఆ పర్సన్ ఇంతకుముందు కూడా గల్లీలలో ఎప్పుడు అందరి మీదకి అంటే అసభ్యకరంగా మాట్లాడడం, లేడీస్ మీదకి పైకి రావడం, తిట్టడం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? మరి ఎప్పుడు పట్టించుకోరు. అట్లనే ఇప్పుడు కూడా నేను లోపల ఉన్నా, నాకు అసలు ఫస్ట్ జరిగింది తెలియదు.
కొట్టిర్రు ఎల్లగొట్టిర్రు సంలాయించిర్రు అయిపోయింది. సెకండ్ 11:30కి 12:30 1 o'clock అట్లా రెండు సార్లు చూసినాం మేము. ఫస్ట్ టైము కొట్టుకుర్రు, వాళ్ళు కొట్టుకోనరు, అందరు కూడిర్రు, సంలాయించిర్రు. లాస్ట్ మూమెంట్లో పోయి రేపు మాట్లాడతావైతే అని సంలాయించి సెటిల్ చేసి ఎల్లగొడితే ఇంకా మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు యాకయ్య వాళ్ళ కొడుకు వచ్చి ఇదంతా రాదాంతం చేసిండు. వీళ్ళందరూ అంటే గాంజా బ్యాచ్ అయినా ఇప్పుడు గాంజా కొట్టేటువంటి బ్యాచ్ అది ఇక అవన్నీ తెలిసినంత వరకు కావచ్చు, చాలా మంది గల్లీలో కూడా గాంజా బ్యాచ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు, మీరేమంటారు? కావచ్చు. తాగున్నారా ఇప్పుడు ధ్వంసం చేసిన వాళ్ళు నిన్న ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఈ దుండగులు వాళ్ళందరూ తాగున్నారు? వాళ్ళకి అర్థం అవుతలేదు, తాగి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏం చేసిరో వాళ్ళకే అర్థం అవుతలేదు. అసలు ఎంత ఉరువడ మీద వస్తురు అంటే మస్తు ఇట్లా. ఆ టైంలో ఎవరన్నా పోయి ఆపితే కూడా వాళ్ళను చంపేసి అంత మూమెంట్లో ఊరు వాళ్ళు. సో చూసారు కదా ఇది పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్లో అంటే ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేస్తారా? ఏమంటున్నారు సార్? ఏమంటున్నారు? మాట్లాడతాం, చేస్తామంటారు. అంటే ఏంటి వాళ్ళని అరెస్ట్ చేస్తా అన్నారా, లేకపోతే అంటే ఎట్లా ఇక్కడ నుంచి అయినా ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు వహిస్తామని చెప్పారు? తీసుకొచ్చిర్రు, ఒక అబ్బాయిని తీసుకొచ్చి. ఏం చెప్పారండి? ఇప్పుడు సీఐ ఏమన్నాడంటే ఆయన ముందు ఫస్ట్ జరిగిన విషయం కొట్లాట ఆయన బాబుని తీసుకొచ్చారు. ఆయనను తీసుకుపోయి అందులో అడిగితే ఆయన చెప్తాడు, అందరిని పట్టుకొస్తాం, ఇక ఎవరెవరు ఉండో వాళ్ళ పేర్లు చెప్తాం, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఏ శిక్ష చేయాలన్నా ఆ శిక్ష చేస్తామమ్మా, మీరు లోపల ఆకయ్య అనే కొడుకున్నాడు ఉన్నాడు అంటే లోపల ఇక్కడ అరెస్ట్ చేసి కింద మీదకి తీసుకుపోయారు. మరి మిగతా ఏదైతే దాదాపు ఒక 50 బండ్లు వచ్చినట్టు కూడా గల్లీలో చెప్తా ఉన్నారు. వచ్చిర్రు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా, వెళ్ళిపోయారు. దావతలో పోయినా అక్కడ పోయినా తప్పించుకోరు, ఏం తప్పించుకోరు, ఆయన వాళ్ళు అందరు వస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇట్లా చేసిరని అడిగితే ప్రశ్నిస్తే ఏమంటారు? మందలేదు, మేము ఎట్లా మందలిస్తాం? మందలేదు. అంటే పోలీస్ వాళ్ళు అడిగితే మేమేం అడగలే, అతను మాకు గెలవలే కదరా, వాళ్ళు తీసుకు సీరియల్ తీసుకుంటా అని చెప్పిండు. మేము వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి అట్లా చేయకుండా ఆ బ్యాచ్ అంతా ఉందని బస్తీ ఇంద్రనగర్ అంతా బోడుపలు అంతా అంటారు. మేము వాళ్ళని ఖచ్చితంగా అంటే మేమేమంటాం, ఖచ్చితంగా అట్లా చేసేటోళ్ళని బయటికి రానియద్దు, మళ్ళీ ఇంకా వేరే తరం చేయకుండా కావాలి. ఇప్పటిది ఇల్లు గతం అయిపోయింది, ఇలా ఉండాలి జైల్లో. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా ఇళ్ళ లెక్క తాగి తిరిగి అట్లా చేయొద్దు, ఒకరిని పానాలు తీయొద్దు. అంతే. చూసారు కదా ఆకయ్య అనే కొడుకు ఏదైతే ఈ ధ్వంసానికి పాల్పడ్డారో లోపల ప్రస్తుతం పోలీసులు తన్ని అదుపులోకి అయితే తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రశ్నించి మిగతా 50 మంది అయితే మిగతా ఆకతాయిలు తనతో పాటు వచ్చినటువంటి మిగతా రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఆచూకీ లేకుండా పోయారు, వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.